రేపటి రోజు సంవత్సరంలో వచ్చే సాధారణ రోజైతే కాదు. అవునండి. ఫిబ్రవరి 1 మాఘమాసంలో పౌర్ణమి. సూర్యుడు పుష్య నక్షత్రంలో ఉన్నదాన్ని రవి పుష్య యోగం అంటారు. శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఈ యోగం వచ్చిన రోజున చేసిన పూజ, దానం, జపం ఎప్పటికీ నశించదంటారు. మాఘమాసం అంటే దేవతలు భూమికి దిగి వచ్చే కాలం అని పురాణ విశ్వాసం. ఈ రోజున గంగా, గోదావరి వంటి నదుల స్నానం, ఇంట్లో సాదా నీటితో స్నానం చేసిన 1000 యజ్ఞాల ఫలితం లభిస్తుందట. పితృదేవతలు కూడా ఈ రోజున సంతృప్తి చెందుతారని పితృదోష నివారణకి ఇది అద్భుతమైన రోజని చెప్తున్నారు. అసలు రవి పుష్పయోగం అంటే ఏంటి? రవి అంటే ఆత్మ, అధికారం, ఆరోగ్యం, కాన్ఫిడెన్స్, మన సెల్ఫ్ని. పుష్య నక్షత్రం అంటే పోషణ, సంపద, స్థిరత్వం. ఈ రెండు కలిస్తే చేసిన పని శాశ్వతంగా నిలుస్తుందని. అందుకే పూర్వకాలంలో గృహప్రవేశం, బంగారం కొనటం, వ్యాపారం ప్రారంభించడం ఈ రోజునే చేసేవారు. రేపు తప్పకుండా చేయాల్సిన 6 ముఖ్యమైన పనులు ఏంటో తెలుసా? బ్రహ్మముత్తల స్నానం. శరీరంతో పాటు మనసు కూడా శుద్ధవుతుంది. సూర్యుడికి నీరు అర్పించడం. నీటిలో పసుపు, కుంకుమ, తులసి ఆకులు వేసి అర్పిస్తే రోగాలు, అప్పులు తగ్గుతాయంటారు. విష్ణు లేదా శివ పూజ. ఓం నమో నారాయణ అని లేదా ఓం నమ శివాయ అని కనీసం 108 సార్లు జపించాలి. నువ్వుల నూనెతో దీపం దానం చేయాలి. శని బాధలు తగ్గుతాయి. ఈ 3లో ఏదైనా ఒకటి దానం ఇవ్వాలి. అన్నం, నువ్వులు, బట్టలు, అక్షయపుణ్యం. ఈ మాట మాత్రం చేయకండి. కోపం, అబద్ధం, ఇతరులను బాధించడం. ఈ రోజు చేసిన చెడు కూడా 1000 రెట్లు తిరిగి వస్తుందట. ఈ రోజు 12:30 నుండి 3:30 లోపు ఏదైనా గొప్ప పని ప్రారంభించండి. బంగారం కొనటం కానీ, వెండి కొనటం కానీ, మన బిజినెస్ కొత్త ఐడియాస్ స్టార్ట్ చేయడం కానీ ఈ ముహూర్తంలో చేయండి. అలానే ఈవినింగ్ టైము చంద్రుడి దగ్గర కూర్చొని నా పాస్ట్ లైఫ్ కర్మాస్ అన్ని పోవాలని చెప్పి మేనిఫెస్టేషన్ చేసుకోండి. మాఘమాసంలో సూర్యకిరణాలు శరీరానికి అనుకూలంగా ఉంటాయి. ఉదయం స్నానం అంటే ప్లస్ సూర్య నమస్కారం అంటే హార్మోన్ బ్యాలెన్స్ మెరుగుపడుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే శాస్త్రం చెప్పేది ఏంటంటే శాస్త్ర విజ్ఞానం ప్లస్ జీవన విజ్ఞానం రెండు కలిస్తే మన లైఫ్ బాగుంటుంది. రేపటి రోజున చేసిన ఒక్క మంచి పని మీ జీవితాన్ని మలుపు తిప్పచ్చేమో. ఈ వీడియో సేవ్ చేయండి. మీ కుటుంబ సభ్యులకి ఈ వీడియో యూజ్ఫుల్ అయితే షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తండ్రి.